హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రాడార్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. రాడార్ స్టాండ్స్ ఫర్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనమాట. రాడార్ ఎలా యూజ్ అవుతుంది? రేడియో డిటెక్షన్, ఏదైనా ఆబ్జెక్టు మనకి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే అది ఎంత రేంజ్లో ఉన్నది అన్నది మనకి ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఉందనుకోండి, ఇలా మనం ఇక్కడ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పంపుతున్నాం, మనకి సమ్ డిస్టెన్స్ మాత్రమే విజిబుల్ అవుతుంది. ఇంకా ఎక్కువ డిస్టెన్స్లోకి మనం విజిబుల్లో ఉండదు. ఇన్ కేస్ ఆ ప్లేస్లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్ని ఈ రాడార్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ఈ వేవ్స్ వెళ్ళి దానికి ఆ ఆబ్జెక్ట్కి తగిలి ఈ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతాయి అనమాట. బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యి రాడార్కి రిసీవ్ అవుతాయి. ఆ రిసీవ్ అయిన సిగ్నల్ ద్వారా ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత అన్న ఏ డైరెక్షన్లో ఉంది, ఏ యాంగిల్లో ఉంది అన్నది క్యాలిక్యులేట్ చేస్తుంది రాడార్. అలా యూజ్ అవుతుంది రాడార్ వర్కింగ్ అనమాట. అది బ్రీఫ్గా చెప్పాను, ఇక్కడ డిస్కస్ చేద్దాం పాయింట్ వైజ్గా. రాడార్ ఈజ్ ఏ రిమోట్ సెన్సింగ్ టెక్నిక్. రిమోట్ ప్లేస్లో, దూరంగా ఉన్న ప్లేస్లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని సెన్స్ చేయడం కోసం యూజ్ అవుతుంది. క్యాపబుల్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి అండ్ లొకేషన్, ఏ లొకేషన్లో ఉందో చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. ఫ్రమ్ ద సెన్సింగ్ డివైస్. రిమోట్ డిస్టెన్స్ అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ అనమాట. ఎక్కడో దూరంగా ఉన్న ప్లేస్ని రిమోట్ ప్లేసెస్ అంటాం, అందుకని రిమోట్ డిస్టెన్స్ అని చెప్పాడు ఇక్కడ. ఫ్రమ్ ద సెన్సింగ్ డివైస్. రాడార్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని జనరేట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ అను. ఫర్ ద డిటెక్షన్ అండ్ లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ని చేయడానికి, లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. రాడార్ ఆపరేట్స్ బై ట్రాన్స్మిటింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్. పర్టికులర్ టైప్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అన్నది యూజ్ చేసుకుంటుంది. అది మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకోవచ్చు, ఆ రేంజ్ ఫ్రీక్వెన్సీ బట్టి మారిపోతూ ఉంటుంది. అండ్ డిటెక్ట్స్ ద నేచర్ ఆఫ్ ద సిగ్నల్స్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఈ సిగ్నల్స్ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి వచ్చినాయి కదా ఆబ్జెక్ట్కి తగిలి, ఆ సిగ్నల్స్ని ప్రాసెసింగ్ చేసి ఎంత టైం పట్టింది ఆ సిగ్నల్ రిఫ్లెక్ట్ బ్యాక్ అవడానికి, ఎంత పవర్ అన్నది కన్జ్యూమ్ చేసుకున్నది, అవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసి మనకి రిజల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఆ డిస్టెన్స్లో ఎంతలో ఉంది అవన్నీ. ఓకే, ఏ పోర్షన్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఈజ్ ఇంటర్సెప్టెడ్ బై ఏ టార్గెట్ అండ్ రీరేడియేటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇంటర్సెప్టెడ్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్ని సమ్ పవర్ అన్నది ఈ ఆబ్జెక్ట్ అన్నది కన్జ్యూమ్ చేసుకుని కనమ పవర్ అన్నది రీరేడియేట్ చేస్తుంది అనమాట. ఆల్ డైరెక్షన్లోని రేడియేట్ చేస్తుంది. ఓకేనా, ఇలా ఆల్ డైరెక్షన్లోని రేడియేట్ చేస్తుంది ఈఎం వేవ్స్. ఆ ఈఎం వేవ్స్, సమ్ ఈఎం వేవ్స్ ఈ రిసీవర్ వైపు వస్తాయి. ఆ ఈఎం వేవ్స్ని గ్రాసప్ చేసి దాన్ని ప్రాసెసింగ్ పంపి అక్కడి నుంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ద యాంటీనా కలెక్ట్స్ ద రిటర్న్ ఎనర్జీ ఇన్ ద బ్యాక్ స్కాటర్ డైరెక్షన్. చెప్పాం కదా, బ్యాక్ స్కాటర్లో వచ్చిన ఎనర్జీని ప్రాసెస్ చేస్తుంది డైరెక్షన్ అండ్ డెలివరీ ఇట్ టు రిసీవర్. ఒక యాంటీనా గ్రాస్ప్ చేసి ఆ సిగ్నల్ని రిసీవర్కి ఇస్తుంది. ద డిటెక్షన్ ఆఫ్ ద రిసీవర్ ఈజ్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద టైమ్ ద డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంట, టేకెన్ ఫ్రమ్ ద టైమ్ టేకెన్ ఫర్ ద టైమ్ టూ టైమ్స్ రాసాను ఇక్కడ, ఫర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ టు ట్రావెల్ టు ద టార్గెట్ అండ్ బ్యాక్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే, ఇక్కడి నుంచి వెళ్ళిన ఈఎం వేవ్ టార్గెట్కి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి రిసీవర్ దగ్గరకు వచ్చింది కదా, ఈ టైం ల్యాబ్స్ ఉంది కదా, ఇక్కడ టైం ల్యాబ్స్ ఉంది కదా, ఆ టైం ల్యాబ్స్ని బట్టి మనకి డిస్టెన్స్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తుంది రాడార్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ద డైరెక్షన్ ఆఫ్ ద టార్గెట్ ఈస్ డిటర్మైన్డ్ బై యాంగిల్ ఆఫ్ అరైవల్. ఆ సిగ్నల్ ఏ యాంగిల్ నుంచి వచ్చింది అన్న దాని మీద డిపెండ్ అయ్యి డైరెక్షన్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది, రిఫ్లెక్టెడ్ సిగ్నల్. ఆల్సో ఇఫ్ దేర్ ఈజ్ ఏ రిలేటివ్ మోషన్ ఏంటంటే, ఎప్పుడు టార్గెట్ అన్నది స్టేషనరీగా ఉండదు, టార్గెట్ ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి కొన్ని టార్గెట్స్. అలా మూవ్ అయ్యే టార్గెట్స్కి మనం అది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది అన్న డీటెయిల్స్ని కూడా మనకి రాడార్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయగలం. అది ఈ పాయింట్ చెప్తుంది. ఆల్సో ఇఫ్ దేర్ ఈజ్ ఎ రిలేటివ్ మోషన్స్ అంటే టార్గెట్ మూవ్ అవుతుంది, రాడార్ కూడా ఇలా డైరెక్షన్ మార్చుకుంటుంది యాంటీనా. ఓకే, బిట్వీన్ ద రాడార్ అండ్ ద టార్గెట్ దేర్ ఈజ్ ఎ షిఫ్ట్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఆ టైంలో ఈఎం వేవ్స్ ఉంటాయి కదా, ఈఎం వేవ్స్లో ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అవుతుంది అనమాట రిఫ్లెక్టింగ్ సిగ్నల్స్లోని. ఆ షిఫ్ట్ వచ్చిందాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. ఈ డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసుకుని మనం ఆబ్జెక్ట్ అన్నది మూవ్ అవుతుందా, స్టేషనరీగా ఉందా అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఇక్కడ చెప్తున్నాం. విచ్ ఈజ్ ఎ మెజర్ ఫర్ ద రేడియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద రిలేటివ్ వెలాసిటీ.
దిస్ క్యాన్ బి యూజ్డ్ టు డిస్టింగ్యూష్ బిట్వీన్ మూవింగ్ టార్గెట్స్ అండ్ స్టేషనరీ టార్గెట్. డాప్లర్ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ అవుతుంది అంటే మూవింగ్ టార్గెట్ స్టేషనరీగా ఉందా అన్న డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ అవుతుంది. దీని యొక్క అప్లికేషన్స్ చూస్తే మిలిటరీలో ఎక్కువగా యూజ్ చేస్తాం. మిలిటరీ అప్లికేషన్స్ ఏంటంటే ఎర్లీ వార్నింగ్ ఆఫ్ ఇంటర్వ్యూయింగ్ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ అండ్ మిసైల్స్. మనకి ఆపోజిట్ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ కానీ మిసైల్స్ కానీ మన ల్యాండ్లోకి వస్తున్నప్పుడు బై అడ్వాన్స్డ్ కానీ రాడరు సమ్ డిస్టెన్స్లో ఉండగానే వాటిని ఐడెంటిఫై చేసేస్తుంది అనమాట. ఆ మిసైల్స్ని కానీ ఆ ఎయిర్క్రాఫ్ట్ని ఐడెంటిఫై చేస్తాయి. ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ పాయింట్లో ఉంది ట్రాకింగ్ హాస్టైల్ టార్గెట్స్ అంటే మన ఎనిమీ టార్గెట్స్ అనమాట. అండ్ ప్రొవైడింగ్ లొకేషన్స్, ఆ మిసైల్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫర్మేషన్స్ టు ఎయిర్ డిఫెన్స్, మన ఎయిర్ డిఫెన్స్కు పంపుతుంది సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ట్రాకింగ్ రాడార్స్. ఆ ఎయిర్ డిఫెన్స్లో కూడా ట్రాకింగ్ రాడార్స్ ఉంటాయి. ఆ లొకేషన్ పంపుతుంది అనమాట, ఎయిర్క్రాఫ్ట్ లొకేషన్. ఆ ట్రాకింగ్ రాడార్స్ ఆ లొకేషన్ని ఇంక్లూడ్ చేసుకుని సిస్టంలోకి తీసుకుని ఆ లొకేషన్ని కంట్రోలింగ్ గన్స్ అండ్ మిసైల్స్ ద్వారా ఆ ఎయిర్క్రాఫ్ట్ మీదకి కానీ మిసైల్ మీదకి కానీ అటాక్ చేస్తాయి. ఆ మిసైల్స్ని కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ అటాక్ చేస్తాయి. అలా మనకి రాడార్ యూజ్ అవుతుంది. బ్యాటిల్ ఫీల్డ్ మీద సర్వేలెన్స్ని ప్రొవైడ్ చేయడం కూడా మనకి రాడార్ యూజ్ అవుతుంది. నావిగేషన్ ఆఫ్ షిప్స్, ఎయిర్క్రాఫ్ట్ అండ్ హెలికాప్టర్స్. షిప్స్లో కూడా మన నేవీలో కూడా రాడార్ వాడుతూ ఉంటాం. అక్కడ రాడార్ షిప్స్ కూడా ఎప్పుడు అంటే ఫాగ్ లేదంటే స్టార్మ్స్ వచ్చినప్పుడు షిప్స్కి అక్కడ మనకి విజిబిలిటీ తగ్గిపోతుంది. ఆ టైంలో మనకి రాడార్ యూజ్ చేసుకుని మన చుట్టూరు ఉన్న ప్లేస్ని వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేద్దాం. సివిల్ యూజ్లో కూడా యూజ్ చేస్తాం. ఎందులో అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఏరోప్లేన్స్లో మనకి పైన ఏమీ కనపడదు, మంచు క్లౌడ్స్లోని ఇది ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఎటు వెళ్తున్నారు. వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారంటే రాడార్ యూజ్ చేసుకుంటారు. ఆ టైంలో ఆల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ ఏటీసీ రాడార్. ఏటీసీ రాడార్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్. రాడార్ ఫర్ సేఫ్ ల్యాండింగ్ కోసం, టేక్ ఆఫ్ కోసం యూజ్ చేస్తారు. ఎందుకంటే కొంచెం మంచు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ ల్యాండింగ్ ప్యాడ్ ఇవి కనపడవు. ఆ టైంలో రాడార్ని యూజ్ చేసుకుంటాం ద్వారా అక్కడ ల్యాండింగ్ ప్యాడ్ని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు అనమాట. గైడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ బ్యాడ్ వెదర్ అండ్ పూర్ విజిబుల్ కండిషన్స్. ఇదిగోండి, రాడార్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఇండికేట్ ద హైట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటానికి రాడార్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, మెరిటైమ్ షిప్స్ సేఫ్టీ అండ్ నావిగేషన్. ఇది ఎక్కడంటే రాడార్ యూజెస్ టు అవాయిడ్ కొలిజన్ ఆఫ్ షిప్స్ డ్యూరింగ్ పూర్ విజిబిలిటీ కండిషన్. ఇందాకే డిస్కస్ చేసాం. నేవీలో బోత్ సివిల్లో కూడా సివిల్లో ఫిషర్మెన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా స్టార్మ్స్ కానీ సైక్లోన్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి డైరెక్షన్స్ తెలియవు సరిగ్గా. ఆ టైంలో రాడార్ యూజ్ చేసుకుంటాం ద్వారా వాళ్ళు ఈజీగా సీపోర్ట్కి రీచ్ అవ్వగలరు. అండ్ గైడ్ షిప్స్ ఇంటూ సీపోర్ట్స్ సేఫ్లీ. సీపోర్ట్స్కి సేఫ్గా వాళ్ళు వచ్చేలాగా రాడార్ యూజ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్స్ ఆఫ్ రాడార్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రాడార్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో బ్లాక్ డయాగ్రామ్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.